పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అమ్మవారి కుంకుమ వారికి ఇవ్వు. ఈ పసుపు తోడు తీసుకో. లచ్చన్న ఇటురా. అందరూ రండి. కానీ
ఎంత ఆనంద సమయంలో రవిబాబు ఉంటే ఎంత బాగుండమ్మా సిరమ్మ. అన్నా, రవిబాబు ఇక్కడ లేడని ఎవరు చెప్పారు? అవునా? అదిగో మీ రవిబాబు. కమలి, మన రవిబాబు. రవిబాబు వచ్చేసాడు. రవిబాబు, 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 రండి బాబు. ఈ అన్నాళ్ళైంది బాబు మిమ్మల్ని చూసి. రండి బాబు, రవిబాబు వచ్చేసారా? అయ్యా, మన రవిబాబు. రవిబాబు, మీరు రండి చెప్తాను. రండి రండి, ఇలాగ. అయ్యో, మరి రవిబాబు కూడా. రవిబాబు, రవిబాబు, శ్రీరమ్మ మెల్లో తాళి కట్టండి. సంబరాలు ప్రారంభించండి. అయ్యారో అయ్యారో, ఆగండి ఆగండి, కూర్చుంటా ఆగండి. మా ఇద్దరు మనం కూడా చేయించేయండి. దీవించండి బాబా. ముక్కు లేవండి. ఇక సంబరాలు ప్రారంభించండి. వీడు రా. అరే పదా. అన్నా, నీలు, నిన్ను మనువు చేసుకొని ఇప్పుడు నేను కూడా మీ వాడిని అయిపోయాను కదా. ఇప్పుడు నేను వెళ్ళి డాన్స్ చేస్తాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. లచ్చన్నా, వస్తున్నా. చెప్పను, నేను అన్నా, చెప్పన్నా. అన్నా, చెప్పను, చెప్పను, నేను చెప్పను, చెప్పన్నా. నేను చెప్పను, చెప్పన్నా. నేను చెప్పను, నేను చెప్పను. ఆగండి ఆగండి ఆగండి, వాడి చేత నేను పేరు చెప్పిస్తా. చెప్పరా? మా నాన్న చెప్పకపోయినా నేను చెప్పిస్తాను. చెప్పుకో. రేయ్, నీ స్నేహితుడిని నేను చెప్తున్నాను. చెప్పరా? చెప్పరా? అయితే చెప్పేస్తున్నాను. నేను సచ్చితో వచ్చావు. వదినా, మా అన్న పేరేంటో చెప్పు. చెప్పు వదినా, చెప్పాలి. నేను కోనంగి మామ వచ్చాం. నేను కోనంగి మామ వచ్చాం. ఆడు కానీ వచ్చాడా? చెప్పు చెప్పు చెప్పు. ఇయ్యాల నీ అంత నేను సొంతాను రా. నీ చేతిలో నా పని అయిపోయిందంటే. ఆగా ఆగా, ఆగండి ఆగండి, అందరు నన్ను మర్చిపోయారా? నిన్ను ఎలా మర్చిపోతామా పల్లవమ్మా? ఇదిగా మన గూడెల్లో ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. మాతో పాటే నువ్వు ఆడతా పాడతా సిందేయాలా? నువ్వు పల్లవి కదా.
ఎక్కడికి వెళ్తున్నారు? బావా, ఏంటిది? ఎక్కడికి వెళ్తారు? హనుమ, నీ బాధ నాకు అర్థమైంది. మేము ఎక్కడికి వెళ్తున్నామనే కదా. అవును బావా, ఎక్కడికి బావా? మీ చెల్లెలు నేను వనప్రస్థం వెళ్తున్నాం. పూర్వకాలంలో కొడుకులు అంది వచ్చిన తర్వాత వారి పెళ్ళిళ్ళు పట్టాభిషేకాలు అయిన తర్వాత మాలాంటి వృద్ధ దంపతులు అడవిలోకి వెళ్ళి ప్రశాంత జీవితం గడపటం. బావా, ఇదంతా అవసరమా? అవసరం కాదు, ఇది మాకు వరం. ఈ సంజీవిని అడవిలో పవిత్ర స్థలంలో పెట్టి పూజించి విశ్వాంతరంలోకి పంపించి అదే స్థలంలో మేము ఇక అక్కడే జీవితం గడుపుతాం. మీ పిల్లలు బిడ్డలు లాంటి మీ అందరూ ఏమైపోతాం బావా? వాళ్ళకి ఒక్క మాట చెప్పు బావా. వాళ్ళకి నువ్వే చెప్పు బావా, ఇంకొకసారి ఆలోచించు బావా. చెప్పాను కదా, ఇది దైవ నిర్ణయం. బావా, నువ్వు లేకుండా ఈ గూడులో మీ అందరూ ఎలా బతకాలి బావా? మేము బతకడానికి గాలి, నీరు, తిండి ఎలా అవసరమో నువ్వు ఈ గూడానికి అంతే అవసరం బావా. నువ్వు లేకుండా మేము ఉండలేవు బావా. హనుమా, మేమెక్కడికి వెళ్ళటం లేదు, మీతోనే ఉంటాం, మీ మనసుల్లోనే ఉంటాం. వాళ్ళకి నువ్వే చెప్పు, మేం మళ్ళీ కొత్త తరం చుట్టానికి వస్తాం. వాళ్ళ పిల్లలు నాటిన మొక్కలకి నీరు పోయటానికి తప్పకుండా వస్తాం. రాబోయే తరంలో అంతా పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుందాం. వృక్షో రక్షతి రక్షిత. నన్ను ఆశీర్వదించు బావా. ప్రేక్షకులకు నమస్కారం. అడవి పూలు అనే ఈ ధారావాహికను అభిమానంతో ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు. మన భారతదేశం ఎన్నో అడవులకు నెలవైంది. సంజీవిని వంటి అపురూప మూలికలకు జన్మస్థానంగా ఖ్యాతి చెందింది. ఈ అడవులనే తమ జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న ఎందరో అడవి పుత్రులు, వనవిహారులు ఈ అడవుల అందాలను తమ సంప్రదాయాలతో మరింత ఇనుముడింపచేస్తున్నారు. వారిలోని మానవీయ సంబంధాలకు కొంత నాటకీయత జోడించి పచ్చటి పచ్చదనాన్ని మీ కళ్లకు కట్టినట్టు చూపించాలని మేము చేసిన ఓ చిన్ని ప్రయత్నమే ఈ అడవి పూలు. ఈ వృక్ష సంపదను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది. మీ ఇంట్లో మీదో, మీ పెద్దలదో, మీ పిల్లలదో పుట్టినరోజు వంటి శుభకార్యాలు జరిగినప్పుడు వారితో మీ ఇంటి ఆవరణలో కానీ ప్రక్కనే ఉన్న వనాలలో కానీ ఒక మొక్క నాటించండి. దాని ఎదుగుదలే వారి ఎదుగుదలగా భావించండి. ఈ ధారావాహికలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, ముఖ్యంగా దూరదర్శన్ సప్తగిరి వారికి ఈ ధారావాహికకి ఒక కథకుడిగా, మాటల రచయితగా, దర్శకుడిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ కుమార్ రాజు ముదునూరి. వృక్షో రక్షతి రక్షితః.